హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. తెలంగాణలో మనకు పంచాయతీ కార్యదర్శి పరీక్ష సంబంధించి చాలా మంది కూడా ఈ యొక్క ఎగ్జామ్ డేట్ని అయితే చేంజ్ చేయాలని చెప్పి విజ్ఞప్తి అయితే చేశారు కదా. అయితే మనకు యొక్క అభ్యర్థుల్ని తోసిపుచ్చుతూ మనకు పంచాయతీరాజ్ శాఖ ఎటువంటి మార్పులు అయితే ఉండవని అక్టోబర్ 10నే ఈ యొక్క పంచాయతీరాజ్ శాఖ సంబంధించి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తున్నట్లుగా మనకు తాజాగా సమాచారం అయితే రావడం జరిగింది. ఓకే, సో దీనికి సంబంధించిన సమాచారం అయితే పరిశీలన చేద్దాం. జూనియర్ పంచాయతీ కార్యదర్శి పోస్టుల రాత పరీక్ష తేదీని మార్చకూడదని పంచాయతీరాజ్ శాఖ నిర్ణయించింది. ఇప్పటికే ప్రశ్నించినట్టుగా అక్టోబర్ 10న 30 జిల్లా కేంద్రాల్లో రాత పరీక్షను శాఖపరమైన ఎంపికల కమిటీ మనకు నిర్వహిస్తుందని స్పష్టం చేసింది. రాష్ట్రంలో 9,355 జూనియర్ పంచాయతీ కార్యదర్శి పోస్టులకు సెప్టెంబర్ 28న రాత పరీక్ష నిర్వహించాలని పంచాయతీరాజ్ శాఖ మనకు తొలుత నిర్ణయించింది. నిరుద్యోగుల వినతి మేరకు దాన్ని అక్టోబర్ 10కి మార్చింది. అదే రోజున రైల్వే పరీక్ష కూడా ఉన్నందున మరోసారి మార్చాలంటూ విజ్ఞప్తి అయితే అందిన నేపథ్యంలో దీనిపై ఆ శాఖ ఉన్నతాధికారులు చర్చించారు. ఇకపై పరీక్ష తేదీ మార్చకూడదని నిర్ణయించినట్లు పంచాయతీరాజ్ శాఖ అధికారులు వెల్లడించారు. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనకు ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో అక్టోబర్ 10నే మనకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తాం, ఎటువంటి పరిస్థితుల్లో మార్పు లేదని చెప్తున్నారు. అండ్ అంతేకాకుండా ఇది అభ్యర్థులకు కొంచెం నిరాశ కలిగించిన అంశం అని చెప్పుకోవచ్చు. సో ఇప్పటి నుంచో మనకు ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ అవ్వలేదు. సో ఇప్పుడు రిలీజ్ అయిన సమయంలో ఎగ్జామ్ అని చూస్తే సేమ్ డేట్స్లో ఉండడం వల్ల అభ్యర్థులు కూడా చాలా ఇబ్బంది అయితే పడుతున్నారు. ఒకవేళ కనుక ఏమైనా మార్క్స్ కనుక వచ్చినట్లయితే ఖచ్చితంగా మీకు తెలియజేస్తాను. ఓకే, సో బట్ ఏంటంటే మనకు వాళ్ళు మాత్రం ఈ ఎగ్జామ్ డేట్ని చేంజ్ చేసే ఉద్దేశం అయితే లేనట్టుగా తెలుస్తుంది. ఓకే, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.